గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి, నల్లగామ శ్రీనివాస్, దారం గురువారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటం జరగడం ఖాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ గారెడి తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్, మన్నే శేఖర్, గర్నేపల్లి కృష్ణమూర్తి, సాయిరెడ్డి, రామిరెడ్డి, అరవింద్, సందీప్ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే బీజేపీ బడ్జెట్ లో జీరో ఇచ్చిందని. మరి కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా దాని గురించి మాట్లాడడం లేదు. ఈరోజు గజ్వేల్లో మేమందరం నిరసనంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతూ ఈ నిరసన చేయడం నిన్న శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఎంత వివక్ష చూపిస్తుందో అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు వారి యొక్క కొడంగల్ నియోజకవర్గానికి సుమారు 4,000 కోట్లు కేటాయింపులు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో చాలా ప్రియమైన చర్య ఇది. ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. 119 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినట్టు. కానీ ఏంటంటే ఏకపక్షంగా మిగతా నియోజకవర్గాలను పక్కన పెడుతూ కేవలం తన సొంత ఎజెండా లాగా చేసి సుమారు 4,500 పైచిలకు కోట్లు వారి నియోజకవర్గానికి కేటాయించడం చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతో హోప్స్తోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి ప్రజలు ఓట్లేస్తే అన్ని నియోజకవర్గాలకు ఇట్లా కదా 3-4 కొడుకులు ఉంటే వాళ్ళందరినీ ఇట్లా ఈక్వల్ చూడాలను అట్లా చేయాలి. కానీ కేవలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద అబద్ధాలు మాట్లాడుతూ ఏం అలవాటు చేయలేదంటే అంటారు. ఒక్కసారి వారు పేపర్ చదువుకోవాలి. జిఎస్టీ రిటర్న్స్ అయితే ఏముంది, ప్లస్ ఏమేమైతే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కేటాయింపులు చేసింటే భారతీయ జనతా పార్టీ కేటాయింపులు చేసింది. అవన్నీ కూడా మర్చిపోయి నిస్సిగ్గుగా ఏంటంటే ఒక కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రి అయితే ఆయన కేటాయింపులు చేశాడు. కావున దీని మీద మా పార్టీ పిలుపు మేరకు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాబోయే కాలంలో పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి వారి క్యాబినెట్లో 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. నిన్నటి బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది వారి కంట్రోల్లో ఏం లేదు. 10 మంది మంత్రులు వాళ్ళ శాఖలకు, వాళ్ళకు అవసరాలకు, వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ మంది మాగదులకు, వాళ్ళకు సంబంధించిన బంధువర్గానికి ఏ విధంగా కాంట్రాక్ట్లు, బిజినెస్లు, స్కీములు అప్పచెప్పుకోవాలో ఆ విధంగా మాత్రం డివైడ్ చేసినట్టు కనబడ్డది. ఇక్కడ ఎక్కడ కూడా గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగా అయితే ఓట్లు వేయించుకున్నారో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇవాళ రైతు రుణమాఫీ చేసినామని డబ్బాలు కొట్టుకొని పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. వీళ్ళు చేసుకోవాల్సింది పాలాభిషేకాలు కాదు, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంతవరకు రుణమాఫీ జరిగింది, దానికోసం అప్పు ఎంత అయింది, ఇంతకుముందు ఈ రాష్ట్రానికి ఉన్న 9.5 లక్షల కోట్ల అప్పు ఏ విధంగా తీరుస్తారు, తప్పుడు హామీలతో ఏ విధంగా అయితే ప్రభుత్వము మీరు ఫామ్ చేసిరో ఇవాళ మీరు చెప్పిన హామీలకు అదనంగా 8 లక్షల కోట్లు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. మీ దగ్గర 10 మంది ముఖ్యమంత్రులు ఢిల్లీకి మా కేంద్ర మంత్రుల దగ్గరికి పోతే ఒక ముఖ్యమంత్రి అందరి మంత్రులను కలిసి ఏ శాఖకు ఏం కావాలి, ఆర్థిక శాఖ దగ్గర ఎంత కావాలి డబ్బు, లోన్లు ఎక్కడ కావాలి, వ్యవసాయ శాఖకి ఏం కావాలి, అర్బన్ డెవలప్మెంట్కి ఏం కావాలి, రోడ్లకి ఏం కావాలి, ఇరిగేషన్కి ఏం కావాలి, పంచాయతీరాజ్కి ఏం కావాలని డబ్బులు తెచ్చుకోవాలి. కానీ ఏ మంత్రికి ఆ మంత్రి 10 మంది కేంద్ర మంత్రులతో తిరుగుతారు. ఎవరికి వాళ్ళు పైరవీలు చేసుకోవడానికి తప్పితే ఢిల్లీకి ఒక వర్గంగా, ఒక టీమ్గా ఈ తెలంగాణ ప్రభుత్వం పోతున్నట్టు కనబడతలేదు. అక్కడ కేంద్ర మంత్రులతో చర్చిస్తే అర్థమవుతుంది అక్కడ యూనిటీ లేదు. అందరూ అభద్రతా భావంతో ఉన్నారు. ఇవాళ మీరు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయింది. చాలామంది రైతులకు 1 లక్ష రూపాయలు కూడా ఇంతవరకు రుణం రాలేదు. దాదాపు 40% మంది రైతులకు రుణం మాఫీ కాలేదు 1 లక్ష లోపే. ఇంకా 1 లక్ష చేయాలి, పూర్తిగా 100% చేయాలి. మొత్తం 33,000 కోట్లు కేవలం రుణమాఫీ కావాలి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు, విద్యార్థులను మోసం చేసిర్రు. ఈ రోజు వరకు 7,500 కోట్ల రూపాయలు
విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అవసరం ఉండే, అది ఇంతవరకు కాలేదు. వ్యవసాయ శాఖకు కేంద్రం ఏదో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం, మేము కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటామన్నారు. కేంద్రానికి అర్జీలు పెడుతున్నాం తప్పితే వ్యవసాయ శాఖకు అదనంగా ఇచ్చింది లేదు, ఆరోగ్య శాఖకి ఇచ్చింది లేదు, ఇన్సూరెన్స్కి ఇచ్చింది లేదు, ఫార్మర్ క్రాప్ లోన్స్కి ఇచ్చింది లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర 8 లక్షల కోట్లు మాకు కావాలి, అప్పుల చిట్టా లిస్ట్ అంతా పెట్టి డబ్బులు కావాలని దేబరించుకుంటాం. మంత్రులందరూ ఢిల్లీలో తిరుగుడు తప్పితే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఇక్కడ ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం ఉండనో వాళ్ళు ఈ అసైన్మెంట్ భూముల పేరు మీద, ధరణి భూముల పేరు మీద రైతులను ఎట్లయితే టార్చర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బతికిస్తాం, మేము ఈ ధరణి రద్దు చేస్తామని అన్నారు. ఇవాళ ఇన్ని 6 నెలలకు వచ్చింది, ఈ ప్రభుత్వం ఇంతవరకు ధరణి ఎందుకు రద్దు చేయలేదు? ధరణి రద్దు చేస్తే దాదాపు 40 లక్షల మంది రైతులకు చాలా చిక్కు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మీ ధరణి ఎందుకు రద్దు చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. మీ ఎన్నికల హామీలో రైతులకు ఏ విధంగా అయితే సాయం చేస్తారని ముందుకొస్తా అన్నావు, ఇంతకుముందున్న రైతు బంధు ఆపేసినావు. ఇవాళ ఈ రుణమాఫీ చేస్తా అనేది పూర్తిగా కాలేదు, విద్యార్థులకు రుణమాఫీ కాలే, ఉద్యోగాల నోటిఫికేషన్ అని ఇంతవరకు కూడా మాట్లాడుతున్న తప్పితే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంతవరకు ముందుకు పోలే. నీ తెలంగాణ అయితే టీఎస్ అనే రిజిస్ట్రేషన్ మార్చేసి టీజేసీ చేసినావో, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ వీటి మీద రేట్లు ఎందుకు పెంచుతున్నావు? అర్బన్ డెవలప్మెంట్ గురించి నీ ప్లాన్ ఏది, ప్రణాళిక ఏది? మున్సిపాలిటీలకు డబ్బులేవి, గ్రామ పంచాయతీలకు డబ్బులేవి, మొత్తం కేంద్రం దగ్గర పోయి మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి లిస్ట్ పెట్టుకోవడం తప్పితే సొంతంగా నీ కేటాయింపు ఏంది, నీ ఆలోచన ఏంది? ఇవాళ కాంప్రిహెన్సివ్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఒక ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం కాదు ఇది, 10 మంది ముఖ్యమంత్రులు ఉన్న ప్రభుత్వం ఇది. ఏ రోజు కుప్పకూలుతుందో తెలియదు. ముఖ్యంగా ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ఇస్తున్న హామీ ఏంటంటే కేంద్రం ఇచ్చిన దాదాపు 8.5 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు తెలంగాణ కోసమే అవుతుందో అందులో 36,000 కోట్లు ఈ సంవత్సరం రిలీజ్ చేసింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం. ఈ 36,000 కోట్లను ప్రాపర్గా వాడండి ముందు ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పుల మీదనో నిధుల మీదనో డిపెండ్ అయ్యి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని విమర్శించకుండా ఉండొద్దు. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, మీ హామీలు వెంటనే అమలు చేయాలి, లేకపోతే మీరు రాజీనామా చేసి మీరు దిగిపోవాల ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాం.